నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లో అధికార పార్టీ ఆధిపత్య పోరు అగ్గిరాజేస్తుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎవరికి వారు సై అంటే సై అనడంతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న సీనియర్ నాయకులంతా తిరిగి తమ అస్తిత్వం కోసం ప్రయత్నాలు ప్రారంభించారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఉద్యమాలకు విప్లవాలకు కిల్లా అయిన నల్గొండ జిల్లాలో మరో ఉద్యమం స్టార్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు 6 నెలల సమయం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల రేసు మొదలైంది. ఓవైపు ప్రస్తుత ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు అనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్న వారు కొందరైతే టికెట్ వస్తే ఓకే, లేకుంటే పక్క పార్టీలోకి జంపు అన్న విధంగా మరికొందరు ప్రయత్నాలు ఉన్నాయి. కాంగ్రెస్, టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఇంటి పోరు కనిపిస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తరువాత నల్గొండ జిల్లాలో అనేక ఉద్యమాలు సాగాయి. అనేక మంది ఉద్యమకారులు ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తమకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆశపడ్డారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యమకారులు అణిచివేయడంతో పాటుగా మమ్మల్ని మరిచిపోయారని మండిపడుతున్నారు ఉద్యమకారులు. రెండు 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చకిలం అనిల్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నల్గొండలో జరిగింది. నాడు ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని జైళ్ల పాలైన వారిలో పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా, ప్రజాప్రతినిధులుగా అవకాశాలు రాకుండా ఉన్నవారంతా హాజరయ్యారు. దశాబ్దంన్నర పాటు ఉద్యమం కోసం ఆస్తులు అమ్ముకుని కేసులు పాలై ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించలేదని సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్ వర్గం వాపోతోంది. పైగా 2 ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారంటూ భగ్గుమంటోంది. అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగడం ఖాయమంటూ గులాబీ పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు పంపే ప్రయత్నం చేస్తున్నారట ఇది చకిలం వర్గీయులు. తర్వాత సార్ కేసీఆర్ గారు పర్మిషన్ ఇచ్చారు. 50 మంది ముందర పోతే కేసీఆర్ గారు ఆ రోజు నాడు దాంట్లో కన్నా ఉన్నాడు. దీంట్లో ఈ మీటింగ్ లో ఉన్న చాలా మంది ఆ రోజు నాడు కేసీఆర్ గారి దగ్గర తీసుకొచ్చి నేను తీసుకుపోయాను. వాళ్ళందరి ముందర కేసీఆర్ గారు అన్న మాట, చెప్పుడు మాటలు విని నీకు అన్యాయం చేస్తున్నట్టు. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ప్రెస్ రిపోర్ట్ ఉంటుంది, మీరు స్వయంగా సర్వేలు చేయించుకుంటారు. మరి జనాలల్లో అనిల్ కుమార్ ఉన్నాడా లేడా అనేది మీకు ఏమాత్రం తెలియదా? తెలుస్తుంది కదా. ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండదా సార్? చెప్పుడు మాటలు నాకు అన్యాయం చేయడం లేదు నీకు చెప్పుడు మాటలు అన్యాయం చేసినా సరే కదా, పొరపాటు అయిపోయింది కానీ భూపాల్ రెడ్డిని తీసుకొని వచ్చి నువ్వు గెలిపించాల్సిన బాధ్యత లేదు. సార్ 2004 ఇదే ముచ్చట చెప్తేవి, 2009లో చెప్తే, 14 చెప్తే, 18లో కూడా చెప్తుంటే ఎంతసేపటికి మేము ఇంకొకరిని గెలిపిస్తానికి పనికొస్తున్నాం తప్పించి మాకు ఏది కూడా ఇయ్యని వాటిపై మరి ఇయ్యకుంటే కనీసం అట్లా చెప్పండి సార్, ఎందుకని అవసరం కాదు. లేదు భూపాల్ రెడ్డిని గెలిపించాల్సింది. భూపాల్ రెడ్డిని గెలిపి నేను ఎమ్మెల్సీని చేస్తాను. అదే ఇదేదో బాగానే సరే, నిజంగానే టికెట్ ఇచ్చేసిన ఆల్రెడీ భూపాల్ రెడ్డికి వెనక పోయే ముచ్చట అయితే లేదు. నువ్వైతే భూపాల్ రెడ్డిని గెలిపిరాదా, నేను ఎమ్మెల్సీని చేస్తాను పక్కానా సార్. ఈసారి నిజంగానే ఇచ్చిన మాట మీద ఉంటారా? లేదని ఏంటది ఇంతమంది 40-50 మంది ముందర నేను మేవల ముందర చెప్తున్నా గట్టెట్లుంటుంది. నేను చెప్తున్నా పట్టు ఎమ్మెల్సీ ఇస్తాను. సార్ అన్న ఎమ్మెల్సీ ఈ రోజు వరకు రాలే. నాకు సార్ అన్న ఎమ్మెల్సీ ఈ రోజు వరకు రాలే. ఎంతో మంది ఎమ్మెల్సీలు అయినారు కానీ ఇక్కడ నాకు మట్టు రాలే. ఎందుకు అనిల్ కుమార్ జనాలలో లేదని అనుకుంటున్నారు కదా. 3 రోజుల క్రితం నేను డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. 3 రోజులు 3 రోజులలో 100 మంది వచ్చారు. 3 రోజులు కూర్చొని అందరికి ఫోన్లు చేసి నేను స్వయంగా రాలేకపోతున్నా, మీరు నల్గొండకు రాండి మీటింగ్ పెడుతున్నా అంటే ఈ రోజున 100ల సంఖ్యలో వచ్చారు. నాకు తెలుసు ఊర్లలో ఫోన్ చేశారు. మీటింగ్ పోతే అనిల్ కుమార్ పెట్టే మీటింగ్ పోతే మీకు ఆ పథకాలు రావు, ఈ పథకాలు రావు అని చెప్పేసి ఫోన్లు కూడా వచ్చినాయి. ఎందుకు భయపడతా ఉన్నారు ఉద్యమకారులను చూసి మీరు అని అడుగుతా ఉన్నా నేను. ఏ భయం మీకు ఉద్యమకారులను చూస్తే? ఆ రోజు నాడు గెలిపించింది ఇదే ఉద్యమకారులు కాదా మిమ్మల్ని? ఇది ఈ రోజు నాడు అదే ఉద్యమకారులను చూసి మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? దేని గురించి? అనిల్ కుమార్ సైలెంట్ ఉంటాడు.
ప్రస్తుత ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి సైతం టీడీపీ నుంచి వలస వచ్చి పార్టీలోకి చేరి ఎమ్మెల్యేగా గెలుపొందాడని అంటున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి కాకుండా భూపాలరెడ్డి అనుచరులకే పదవులు కట్టబెడుతున్నారని మండిపడుతున్నారు. కనీసం కార్పొరేషన్ పదవులు కాకుండా నామినేటెడ్ పదవుల్లో సైతం ఎవరికీ న్యాయం చేయలేదని గతం కొద్ది రోజులుగా ఉద్యమకారులు గుర్రుగా ఉన్నారు. అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తో ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాల పూర్తయినప్పటికీ ఎలాంటి గుర్తింపు లేదని అంటున్నారు. 1 నుంచి 2014 వరకు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఈ రోజున తెలంగాణ వచ్చిన తర్వాత తగినంత గౌరవం దొరకట్లేదు అనేది అందరి యొక్క భావన. నిజంగా కూడా ప్రతి ఊర్లో కూడా ఆ రోజు నాడు ఎవరైతే ఎక్కిరిచ్చిర్రో తెలంగాణ ఉద్యమం గురించి అని తెలంగాణ ఉద్యమకారులను ఎక్కిరిచ్చిర్రో వాళ్ళ మీద కేసులు బనాయించిర్రో మరి అట్లాంటి వాళ్ళు ఈ రోజున మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఎగైన్ ఇదే తెలంగాణ ఉద్యమకారుల మీద జులుం చేసే పరిస్థితి వచ్చింది. ఇది సహించలేని విషయంగా అందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు నాడు ఎవరైతే తెలంగాణ గురించి అవహేళనగా మాట్లాడినరో వాళ్ళే ఈ రోజు నాడు మళ్ళీ ఎగైన్ మళ్ళీ వచ్చి అదే తెలంగాణ ఉద్యమకాలను కించపరచడం అనేది అయితే ఇది న్యాయం కాదు. ఇది మీ కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఇది పార్టీకి వ్యతిరేకం కాదు, మీ నాయకత్వానికి వ్యతిరేకం కాదు. మేము ఇప్పటికీ కూడా మీ వెంటనే ఉన్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మీ వెంటనే ఉంటాం. కానీ మాకు జరుగుతున్న ఈ యొక్క అన్యాయాన్ని, ఉద్యమకారులకు జరుగుతున్న ఈ యొక్క అన్యాయాన్ని మీరు దయచేసి గ్రహించి దీన్ని సరిచేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి ఉద్యమకారులకు ఏదైతే లైన్ షేర్ గా రావాల్సిన పథకాలలో కూడా ఏవి కూడా వస్తలేవు. అది చాలా బాధగా ఉంది అందరూ కూడా. మరి ఈ యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించింది ఇదే ఆత్మగౌరవ నినాదంతో ఆ రోజు నాడు మరి మనం తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాం. మళ్ళీ అగైన్ అదే ఆత్మగౌరవ పరిస్థితి ఈ రోజున మరి తలెత్తా ఉంది. దయచేసి దీన్ని సెట్ చేయాల్సిందిగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఇదే తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నల్గొండ నియోజకవర్గంలో అండగా ఉంటా అని చెప్పేసి నేను తెలియజేస్తాను. మరో 10 నెలల కాలం ఎన్నికలకు సమయం ఉండడంతో ఉద్యమకారులంతా ఏకతాటిపైకి వచ్చి తమ సత్తా చాటుదామని హెచ్చరికలు చేస్తున్నారు. నల్గొండలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి వందలాది మంది ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి పనిచేసిన నాయకులు పాల్గొన్నారు. ఈసారి తప్పకుండా తమ బలమేంటో చూపిస్తామని, సీఎం కేసీఆర్ కు సరైన బుద్ధి చెబుతామని, ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మొదటి నుంచి పార్టీలో ఉన్న నాయకులు, ఉద్యమకారులంతా ఏకతాటిపైకి రావాలని కోరుతున్నారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉద్యమకారులు సైతం మేము చేసిన త్యాగాలు మరిచిపోయారని, ఈసారి తప్పకుండా తమ ప్రతాపం చూపిస్తామని అంటున్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరింత మంది అసంతృప్తి నేతలు బయటికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఈ నాయకులు బుజ్జగించి పదవులు ఇస్తారా, లేకుంటే పక్కకు పెడతారో వేచి చూడాల్సిందే.